వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రణీత్ రావు. ఓఎస్డీ ప్రభాకరరావు ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసినట్లు వెల్లడి. ఏపీ కూటమిలో సీట్ల సర్దుబాటు. పోలవరం జనసేన అభ్యర్థిగా బాలరాజు పేరు ప్రకటన. మరో 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్. భువనగిరి మల్లేష్, నల్గొండ కృష్ణారెడ్డి పేర్లు ఖరారు. సీఎం రేవంత్ను కలిస్తే తప్పేంటి? అవసరమైతే సోనియా గాంధీని కూడా కలుస్తానన్న కేకే. ఏపీ గవర్నర్ నజీర్కు అస్వస్థత. హుటాహుటిన మణిపాల్ ఆసుపత్రికి తరలింపు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్. అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్. హైదరాబాద్ మాదాపూర్లో ముగిసిన ఈడీ విచారణ. కవిత ఆడబడుచు నివాసంలో అధికారులు సోదాలు. భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్. మరో 38పై పోలీసులు కేసు నమోదు. ఏపీలో విశాఖ డ్రగ్స్ రాకెట్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికల ముంగిట భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడంతో ఈ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మేరకు 1000 బ్యాగుల్లో శాంపిల్స్ను సేకరించి పరీక్షలకు పంపింది. ఇది ప్రమాదకర నార్కోటిక్ డ్రగ్గా సీబీఐ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. కేసులో భాగంగా సంధ్య ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య మెయిల్, వాట్సాప్ చాటింగ్లపై ఆరా తీసింది. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేసిన ఐసీసీ బ్రెజిల్ కంపెనీతో సీబీఐ సంప్రదింపులు జరిపింది. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించి విచారణ జరపనున్నారు. మత్తు పదార్థాల నిర్ధారణ కోసం నార్కోటిక్స్ బ్యూరోను సైతం రంగంలోకి దించింది సీబీఐ. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ సోదాలు ముగిశాయి. 7 సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో 3 రోజులుగా తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించింది. ఆపరేషన్ గరుడలో భాగంగా సీబీఐ దాదాపు 25,000 కేజీల డ్రై ఈస్ట్ను స్వాధీనం చేసుకుని వరుసగా 3వ రోజు విస్తృత విచారణ కొనసాగించింది. కంటైనర్ బుక్ చేసిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఉన్నత స్థాయి సిబ్బందిపై చర్యలకు సిద్ధమవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం లోతైన దర్యాప్తు కొనసాగిస్తుంది. అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ లింకులపైన ఆరా తీస్తుంది.
సిబిఐ విచారణ కొనసాగుతుండగానే విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. డ్రగ్స్పై పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్కెళ్లింది. మీరంటే మీరే కారణమంటూ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల వేళ మత్తు రాజకీయం మరింత వేడెక్కింది. సంధ్య ఎక్స్పోర్ట్స్తో సన్నిహిత సంబంధాలపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈసీకి సైతం రెండు పార్టీలు ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే ఏ పార్టీలతో తమకు సంబంధం లేదంటుంది సంధ్య ఆక్వా పరిశ్రమ యాజమాన్యం. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. కోనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి, ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. డిలే చేసిన తర్వాత మనం అడిగాం, నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి, మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి. అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. మరోవైపు సీఎం జగన్పై మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని అని చెప్పి 5 ఏళ్లు తన గ్యాంగ్తో విచ్చలవిడిగా దోచేస్తూ విశాఖని డ్రగ్స్ కేంద్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. విశాఖ రాజధాని పేరుతో మభ్యపెట్టి అధికార బలంతో వైసీపీ నాయకులు డ్రగ్స్ వ్యాపారాన్ని యథేచ్ఛగా చేస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ సందర్భంగా దొరికిపోయి టీడీపీ మీద లేనిపోని నిందలు వేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియచేస్తున్నాను. యథేచ్ఛగా జరిగాయి. అధికారం ఉంది, పోలీసుల సహకారం, వాళ్ళ నాయకుల సహకారం, అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేసామట, మనకు పాత్ర ఉందట. సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది. నిన్న చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని మరో 3 రోజుల పాటు పొడిగించింది. దీంతో ఈ నెల 26 వరకు కవితను ఈడీ విచారించనుంది. గత నెల 26 ఉదయం 11 గంటలకు కవితను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 7 రోజుల పాటు విచారించి మళ్లీ కోర్టు ఎదుట హాజరుపరిచారు ఈడీ అధికారులు. అయితే కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. కవిత నుంచి ఇంకా కొంత సమాచారం రాబట్టాలని, మిగతా నిందితులతో కలిపి విచారించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు కవితను మరో 3 రోజులు కస్టడీకి అనుమతించింది. దీంతో ఈ నెల 26 వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్సీ కవిత తమ విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయల్లో కిక్ బ్యాక్లు అందాయని, దీనిపై సమీర్ మహీంద్రుతో కలిపి కవితను ప్రశ్నించాలని చెప్పింది. మరోవైపు కవిత తన ఫోన్ డేటాను తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ కోర్టుకు తెలియజేసింది. అలాగే ఆమె కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వడం లేదని ఈడీ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కవితను ఆమె మొబైల్ ఫోన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదికతో విచారిస్తున్నామని చెప్పారు. సోదాల్లో మేనల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువు మేకా శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్టు చేసిన సమయంలో మేకా శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఆయన ఫోన్ ను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని కవితకు చెందిన పలువురు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొండాపూర్ లోని మేకా శరణ్, మాదాపూర్ లోని కవిత ఆడపడుచు అఖిల నివాసాల్లో సోదాలు చేశారు. ఇదిలా ఉంటే తన అరెస్టు అక్రమమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఆమె చెప్పారు. కోర్టులో హాజరైన తర్వాత బయటకు వచ్చే క్రమంలో మీడియాతో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈడీ మాత్రం ఈ కేసులో పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు కవితను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజుల కస్టడీకి ఈడీ కోర్టు అనుమతించింది. Political case, it is a fabricated case, it is a false case we are fighting. Please. Nazdik bataiye. They are asking the same thing again and again. There is nothing new. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరికొంతమంది అరెస్ట్ అయ్యారు. నిందితులందరూ దాదాపు అప్రూవర్లుగా మారారు. మరి ఈ ఎన్నికల్లో ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎంత మేర ప్రభావం చూపుతుంది, ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా అరెస్టు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్లో సీఎం ఉండడంతో ఢిల్లీ ప్రభుత్వం రోజువారీ కార్యక్రమాలు స్తంభించిపోయే అవకాశం ఉంది. కోర్టులు కరుణించి కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తే తప్ప ఢిల్లీ సర్కార్ సజావుగా నడవడం కష్టమే. ఈ చిక్కుముడి ఎప్పటికి వీడేనో, కేజ్రీవాల్కి ఎప్పుడు స్వేచ్ఛ దొరికేనో చూడాలి. ఢిల్లీ మద్యం విధానం కేసు ఢిల్లీ సర్కార్ కొంపముంచింది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుతో కొత్త చిక్కుల్లో పడింది. గురువారం అరెస్టైన కేజ్రీవాల్ ను రౌజ్ అవెన్యూ కోర్టు మరింత క్షుణ్ణంగా విచారించేందుకు మార్చి 28 వరకు ఈడీ రిమాండ్ విధించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తుందని ఢిల్లీ మంత్రి అతిషి స్పష్టం చేసినా ఇది ఎలా సాధ్యమన్నది $1 కోటి ప్రశ్న. జైళ్లు నేరస్తుల కోసం ఉన్నాయని, ప్రభుత్వం పాలన సాగించేందుకు కాదని సామాన్యులు అంటున్నారు. కేజ్రీవాల్ కోర్టులో బెయిల్ పొందే వరకు ఢిల్లీ మంత్రి అతిషి తాత్కాలికంగా సీఎం బాధ్యతలు వహించవచ్చు. ఢిల్లీ మద్యం స్కామ్ లో కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని ఈడీ స్పష్టంగా ఆరోపించింది. ఆయనే ప్రత్యక్ష పాత్ర పోషించారని, లిక్కర్ పాలసీ వల్ల లబ్ధి పొందిన వారి నుంచి నేరుగా ఆయనే ముడుపులు డిమాండ్ చేశారని, ఆయనే డబ్బు వసూలు చేశారని, గోవా ఎన్నికల్లో ఆ మొత్తంలోనే 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఆధారాలున్నాయని కూడా ఈడీ ఆరోపిస్తుంది. స్కామ్ లో సౌత్ ల్యాబీకి నాయకత్వం వహించిన కవిత, మద్యం వ్యాపారులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ వంటి వారి పాత్రలను, వారితో కేజ్రీవాల్ గల సంబంధాలను ఈడీ కోర్టుకు వివరించింది.
ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరెస్ట్ ఇండియా కూటమి ఎన్నికల జోష్కు అసనిపాతంగా పరిణమించింది. రాజకీయ వ్యూహరచన, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండవలసిన పార్టీలు ఆందోళన బాట పట్టాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనల్లో భాగంగా ప్రధాని ఇంటిని ఘోరావు చేయాలని నిర్ణయించింది. ఇండియా కూటమి పార్టీలు వచ్చే వారం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. మార్చి 31న మహార్యాలీకి ఇప్పటికే ఇండియా కూటమి పిలుపునిచ్చేసింది. ఢిల్లీ, తమిళనాడు, పంజాబుల్లో నిన్ననే ప్రతిపక్ష పార్టీలు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళన జరిపాయి. ఆ ఆందోళన కారణంగా ఢిల్లీ మెట్రో సంస్థ ఐటీఓ మెట్రో స్టేషన్, లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్కు శుక్రవారం నాడు మూసివేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. ఈ అరెస్టు రాజకీయ కుట్రగా, రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి అన్ని విధాలా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇంత పెద్ద ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ నైతికంగా సీఎం పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఒకప్పుడు సివిల్ పరీక్షల్లో నెగ్గి ఇండియన్ రెవెన్యూ సర్వీసులో చేరిన అరవింద్ కేజ్రీవాల్ మొదట్లో అవినీతిపై పోరాటం చేసిన వాడే. సమాచార హక్కు చట్టం అండతో నకిలీ రేషన్ కార్డుల కుంభకోణాన్ని బయటపెట్టేందుకు ఉద్యమించి ప్రజలకు దగ్గరయ్యాడు. అవినీతి వ్యతిరేక పోరాటానికి గుర్తింపుగా రామన్ మెగసెసే అవార్డు గెలుచుకున్నారు. 2010లో అన్నా హజారేతో కలిసి లోక్పాల్ బిల్లుపై ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు. స్వచ్ఛ రాజకీయాలు కేరాఫ్గా ఉండే రాజకీయ పార్టీ స్థాపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ అధికార దాహంతో పార్టీ విస్తరణ కోసం ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన ద్వారా కుంభకోణంలో ఇరుక్కుపోవడం కేజ్రీవాల్ను అభిమానించే ఎందరినో కలిచివేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు నుంచి పాలన కొనసాగించే విషయంలో కోర్టులు ఏమంటాయి? కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా? ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ మంత్రి అతిషి అపద్ధర్మంగా సీఎం బాధ్యతలు వహించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపుతారా? ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ టీడీపీ నేతను బరిలోకి దించనున్నారా? ప్రత్యర్థి నాయకుడికి టికెట్ ఇస్తే విజయం సాధ్యమేనా? పచ్చ సైన్యంలో ఒకరైనా ఆ నాయకుడి బలాబలాలపై సర్వే జరుగుతుందా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఇంతకు ఆ అభ్యర్థి ఎవరు? తెలుగు తమ్ముడిపై వైసీపీ అధినేత ఫోకస్ ఎందుకు? సర్వేల సంగతి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల రణరంగంలోకి దిగిన ఆయన 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అలాగే 24 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. కానీ అనకాపల్లి సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగే రేసుగురం ఎవరన్నది ఇప్పటికీ ప్రకటించలేదు. గత ఎన్నికల్లో అనకాపల్లి స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సత్యవతి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో సత్యవతికి ఎంపీ సీటు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరన్న టాక్ వినిపిస్తుంది. అయితే గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎంపీ సీటు కేటాయించాలన్న భావనలో ఉన్న జగన్ అందుకు సరైన నాయకుడి కోసం కసరత్తు చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి బీసీ అభ్యర్థిని దింపాలని నిర్ణయించిన అందుకు సరైన నాయకుడు ఎవరన్న అంశంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ పేరును పరిశీలిస్తుంది హైకమాండ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న అంశాలపై జగన్ సర్వే చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. వైసీపీ అధినేత జగన్ ను గద్దె దించాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలు కూటమిగా ఆయనను మట్టి కల్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే టికెట్ ఆశించిన బండారు సత్యనారాయణకు పొత్తుల కారణంగా నిరాశ మిగిలింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పెందుర్తి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు బండారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈసారి పెందుర్తి నుంచి జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే పంచకల రమేష్ పోటీ చేస్తున్నారు. దీంతో తనకు టికెట్ దక్కకపోవడంపై బండారు సత్యనారాయణ టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బండారుకు గాలం వేసే పనిలో పడింది వైసీపీ హైకమాండ్. ఈ మేరకు తమ పార్టీలోకి తీసుకుని ఎంపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఫోకస్ పెట్టారు జగన్.
మరోవైపు టీడీపీపై అసంతృప్తిగా ఉన్న బండారు సత్యనారాయణ వైసీపీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి వైసీపీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో బండారు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వైసీపీ మహిళా మంత్రులను కించపరిచేలా వ్యాఖ్యానించడం వంటి అంశాలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా మంత్రి రోజాపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అలాంటి నేతను పార్టీలోకి తీసుకువచ్చి టికెట్ ఇస్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్న దానిపై జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే బండారుపై వైసీపీ అధినేత సర్వే మొదలుపెట్టారు. ఈ సర్వేలో సానుకూల ఫలితాలు వస్తే ఆయనకు త్వరలోనే వైసీపీ తీర్థమిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు బండారు సత్యనారాయణ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి స్వయానా మామ అవుతారు. బండారును వైసీపీలోకి తీసుకువస్తే శ్రీకాకుళం పార్లమెంట్ తో పాటు అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ స్థానాల పరిధిలోనూ టీడీపీని దెబ్బతీయవచ్చిన వ్యూహంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బండారుకు వైసీపీలో లైన్ క్లియర్ కాకపోతే ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఒక నేతకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన నాయకుడు కావడం, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరి ఇలాంటి పరిణామాల మధ్య జగన్ వ్యూహంలో భాగంగా అనకాపల్లి నుంచి బండారు బరిలోకి దిగుతారా, లేదంటే తన బలగంలో ఉన్న నాయకుడే సరైనోడు అన్న అంచనాకు వస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దొంగలన్న మాట వింటే చాలు ఎవరికైనా ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. గన్తో షూట్ చేస్తా, కత్తితో పొడి చేస్తానంటూ దొంగలే ఎదురుగా వచ్చి బెదిరిస్తే అమ్మ బాబోయ్ ఊహించడానికి భయంగా ఉంది కదా. అయితే ధైర్యం కోసమైనా బేగంపేటలో దొంగలను ఎదిరించి తుపాకీ గురిపెట్టినా ఏమాత్రం అదురు బెదురు లేకుండా వారి ఆట కట్టించిన తల్లి కూతుల సాహసం గురించి తెలుసుకోవాల్సిందే. బేగంపేట పరిధిలోని రసూల్పురాలో పట్టపగలే చోరీ కోసం ఇంట్లోకి చొరబడ్డారు ఇద్దరు దొంగలు. మధ్యాహ్నం 2:15 ఎంకే జైన్ పేరుతో కొరియర్ వచ్చిందంటూ వచ్చారు ఇద్దరు దుండగులు. కొరియర్ తీసుకునేందుకు వెళ్ళగా ఇంతలోనే ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి బెదిరించారు. ఇంట్లో ఉన్న వస్తువులు, నగదును ఇవ్వాలని భయపెట్టారు. అయితే గన్ను చూసినా ఏమాత్రం బెదరని ఇంటి యజమానురాలు అమిత్ మహోత్ దుండగులపై దాడికి దిగింది. ఆపదలో చిక్కుకున్న తల్లిని చూసిన కుమార్తె కూడా దొంగలపై శివంగిలా విరుచుకుపడింది. వీరిద్దరి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని దుండగుల్లో ఒకరిని పట్టుకోగా మరొక దొంగ తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దొంగతనానికి వచ్చిన నిందితులు బీహార్కు చెందిన ప్రేమ్చంద్, సునీల్ కుమార్ గా గుర్తించారు. వీరిద్దరూ సోమాజిగూడలోకి హౌస్ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. గతేడాది దీపావళి సమయంలో అమిత్ ఇంట్లో పనిచేయడానికి వచ్చి 4 రోజుల పాటు పనిచేశారు. ఆ సమయంలో వీరి ఇంట్లో భారీగా నగలు, నగదు, బంగారు ఆభరణాలను గుర్తించి దోపిడీ చేయడానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల ముందు రెక్కి నిర్వహించి ఆ తర్వాత చోరీకి యత్నించారు. కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారు. आफ्टरनून का टाइम था, अराउंड 1:15 था टाइम, तो मैं ऊपर स्नान करके रेडी हो रही थी, तो वहाँ से एक बेल का साउंड आया था मुझे. तो मैं फर्स्ट फ्लोर के बालकनी से देखी नीचे कि कौन आया है, तो वो बोले कोरियर वाले हैं मैडम, कोरियर ले लो. तो मैं बोली किसके नाम से है, तो बोले एनके जैन, जो मेरे हस्बैंड का ही नाम है. तो मैं बोली रख दो, आप चले जाओ. बोले तो नहीं, आपका साइन होना. बोले तो बोली ठीक है मैं आ रही हूँ, आप रुक जाओ. तो मेरे आने तक भी वो अंदर तक आ गए थे, हॉल में आके खड़े हो गए दोनों. तो मैं बोली आप अंदर क्यों आए, तो बोले आप कोरियर ले लो ना आके. बोला मैं ठीक है ले लेती हूँ. तो मैं आई पास में, तो बैग से कोरियर का बॉक्स ने निकाल के रिवॉल्वर निकाले, अंदर से रिवॉल्वर निकाल के मेरे को अटैक किए कि मैं आपको शूट कर दूंगा बोल के. तो मैंने उसका मुंह पकड़ा, नाक पकड़ा और उसको नीचे गिराया. तो वो फिर उठ गया. उसके साथ एक बंदा जब खड़ा था
वो ये सब देख के भाग गया किचन के अंदर। किचन में मेरी एक मेड थी, लास्ट में जाने वाली थी, वो वहाँ थी, तो उसको चाकू लगा के हाथ को फोल्ड करके खड़ा रखा उसको वहीं पे कि तू कुछ भी नहीं बोलेगी, चिल्लाना नहीं। और पूछा उसको कि घर में और कौन है, तो वो बोली कोई भी नहीं है, हम है, हमारा मैडम है बस। తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిద్దరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తల్లి కూతుళ్ల ధైర్యాన్ని అభినందిస్తూ వారిని సన్మానించారు. తన 11 ఏళ్ల సర్వీస్ లో ఇంత ధైర్య సాహసాలు చూపించిన మహిళలను చూడలేదన్నారు ప్రియదర్శిని. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అమిత్ ఇంట్లోనే పట్టుకోగా మరొకరిని రైలెక్కి పారిపోతూ ఉండగా కాజీపేటలో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆయుధాలు ఎక్కడి నుండి తెచ్చారు, వీరిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతోందని వెల్లడించారు. మహిళలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని సూచించారు డీసీపీ ప్రియదర్శిని. చెప్తే కూడా వాళ్ళు దాంట్లో ఇది చేయకుండా డోర్ దగ్గర వచ్చి వాళ్ళను బెదిరించడం జరిగింది విత్ అ వెపన్. ఇట్ ఈస్ అ కంట్రీ మేడ్ వెపన్. వి వెరిఫైడ్ విత్ armorers also. It is not in a working condition, but still they have taken a country made weapon and started threatening them and threatening them for money or not to make noises. And ఆ సందర్భంలో మన అమిత గారు తర్వాత భావి వాళ్ళ కూతురు ఇద్దరు కూడా nobody would have reacted in such a way. మనము చాలా రాబరీ అఫెన్సెస్ చూసి ఉన్నాము, చాలా అఫెన్సెస్ చూసి ఉన్నాము. ఎక్కడ కూడా ఇలా రియాక్ట్ కాదు. ఇలాంటి రియాక్షన్ నేను ఎక్కడ కూడా నా 10 years సర్వీస్లో 11 years సర్వీస్లో నేను చూడలేదు. వెంటనే వాళ్ళు దే యూస్డ్ దేర్ కామన్ సెన్స్ అండ్ దే స్టార్టెడ్ అటాకింగ్ ద అసైలెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ దే కుడ్ డిఫెండ్ దెమ్. అండ్ చూసాం కదా, పట్టపగలే దొంగలు ఇళ్లలోకి చొరబడుతున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.